కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పెద్ద ఎత్తున అటు పాకిస్తాన్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతోంది, కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది, భారత్ని మరింతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన విషయం పైన దేశ విదేశాలు చర్చించుకుంటున్నాయి. విదేశాల్లో కూడా చాలా క్లియర్గా దీని వెనక ఉన్నది పాకిస్తాన్ అనేది వాళ్ళకు కూడా తెలుసు. కానీ మొసలి కన్నీరు కారుస్తూ అసలు మాకు సంబంధమే లేదని చెప్పి మరోసారి యుఎన్ దగ్గర భిక్షాటనకు వెళ్ళింది. ఒక రకంగా మీకు ఏం సంబంధం లేదు, మోడీ మా పైన అక్కసు వెలుగక్కున్నారంటూ వెళ్ళింది పాకిస్తాన్. అయితే పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఉగ్రవాదులను ప్రోత్సహించిన విషయం పైన అక్కడ రక్షణ మంత్రి స్పందించారు, రక్షణ మంత్రి తెడతెల్లం చేశారు. ప్రస్తుతం అసలు భారత్ పైన పాకిస్తాన్ మాజీ ప్రధానులు కానివ్వండి, మాజీ మంత్రులు కానివ్వండి, ఆర్మీలు కానివ్వండి, చాలా మంది భారత్ పైన అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నటువంటి ఇమ్రాన్ ఖాన్ సంచలన ట్వీట్ చేశారు, సంచలన ఆరోపణలు చేశారు. ఒక రకమైనటువంటి వార్నింగ్ కూడా ఇచ్చారు ఆయన. గతంలో నవాజ్ షరీఫ్ కార్గిల్ వార్లో ఎటువంటి సినారీ నెలకొని, కార్గిల్ వార్లో భారత్ అంటే ఏంటి, తన సత్తా ఎలా చాటుతోని, భారత్ కనుక నిజంగానే యుద్ధాన్ని దిగితే ఏమవుతున్న విషయం ఆయన కల్లారా చూశారు కాబట్టి, నాకు తెలుసు కాబట్టి ఆయన సోదరుడు షహబాజ్ షరీఫ్కి తమ్ముడు దయచేసి భారత్తో యుద్ధం వద్దని చెప్తున్నాడు. ఇక పుల్వామా అటాక్ మీకు గుర్తుంది కదా, ఆ తర్వాత బాలాకోట్ దగ్గర జరిగిన ఘటన నేపథ్యంలో ఆ రోజు పాకిస్తాన్ ప్రధానిగా ఉంది ఇక్కడ ఇమ్రాన్ ఖాన్. ఆయనకు కూడా భారత్ అంటే ఏంటి, భారత్ ఏం చేయగలుగుతుందో అన్ని రకాలు తెలుసు. ఒకసారి ఏం ట్వీట్ చేశారో చూసే ప్రయత్నం చేద్దాం. లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇన్ పహల్గామ్ ఇన్సిడెంట్ ఈస్ డీప్లీ డిస్టర్బింగ్ అండ్ ట్రాజిక్. ఐ ఎక్స్టెండ్ మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద విక్టిమ్స్ అండ్ దర్ ఫ్యామిలీస్. ఇక్కడ పహల్గామ్ దాడి ఘటన జరిగినటువంటి ఆ చర్య పట్ల నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను చెప్తూనే, వెన్ ద ఫాల్స్ ఫ్లాగ్ పహల్గామ్ ఆపరేషన్ ఇన్సిడెంట్ హ్యాపెండ్, we offered to extend all out cooperation to India, but India failed to produce any concrete evidence. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అసలు పహల్గామ్ దాడిలో చేసింది పాకిస్తాన్ ఉగ్రవాదులు కాదు, పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఏం చెప్తున్నారంటే ఆ రోజు జరిగిన ఘటన తర్వాత మేము సంపూర్ణమైన మద్దతు ఇచ్చాం, అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోవడానికి సంపూర్ణ మద్దతు ఇచ్చాం, కానీ భారత్ ఎక్కడ కూడా కాంక్రీట్ ఎవిడెన్స్ అంటే పక్కా ఆధారాన్ని చూపించలేకపోయింది, ఇది పాకిస్తాన్ చేసిన చర్యగా ఎక్కడ కూడా నిరూపించలేకపోయింది అనేది ఆయన మాట్లాడుతున్నారు. మీరందరూ అనుకోవచ్చు ఆయన ఆల్రెడీ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ జైల్లో ఉన్నారు కదా, ఎక్కడి నుంచి మాట్లాడారంటే కనుక ఆయనకు సంబంధికుల నుంచి ప్రస్తుతం ఈ ట్వీట్ ద్వారా ఆయన వెల్లడించే ప్రయత్నం చేశారు. తమ సంబంధించిన అడ్వకేట్లు కానివ్వండి, ఇతరత్ర వ్యక్తులతో ఈ ట్వీట్ చేయించారు ఆయన. సో ఇక్కడ యాజ్ ఐ ప్రెడిక్టెడ్ ఇన్ 2019 ద సేమ్ ఈస్ హ్యాపెనింగ్ అగైన్ ఆఫ్టర్ పహల్గామ్ ఇన్సిడెంట్. సో 2019లో కూడా ఇటువంటి ఘటనే జరిగింది, యాజ్ ఐ ప్రెడిక్టెడ్ ఇన్ 2019 అని చెప్తున్నారు ఆయన. 2019 ఏం జరిగింది, బాలాకోట్ దగ్గర ఇటు భారత ఆర్మీ ఒక సర్జికల్ స్ట్రైక్ తెరలేపింది. ఆ సందర్భంలో పాక్ ప్రధానిగా ఉంది ఇదే ఇమ్రాన్ ఖాన్. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్ అండ్ ఇన్వెస్టిగేషన్, మోడీ సర్కార్ ఈస్ అగైన్ ప్లేసింగ్ ద బ్లేమ్ ఆన్ పాకిస్తాన్. ఇన్వెస్టిగేషన్ చేయకుండా, దానికి సంబంధించి ఆధారాలు సమకూర్చకుండా, ఆధారాలు సేకరించకుండా కావాలనే పాకిస్తాన్ పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తుందనేది ఇమ్రాన్ ఖాన్ ట్వీట్లో మెన్షన్ చేశారు. ఇక బీయింగ్ ఏ కంట్రీ ఆఫ్ 1.5 బిలియన్ పీపుల్, ఇండియా నీడ్స్ టు యాక్ట్ రెస్పాన్సిబుల్లీ. భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఇండియా అనేది రెస్పాన్సిబుల్గా వ్యవహరించాలి. ఇన్స్టెడ్ ఆఫ్ మెస్సింగ్ విత్ ఎ రీజియన్ ఆల్రెడీ నోన్ యాజ్ ఎ న్యూక్లియర్ ఫ్లాష్ పాయింట్, ఆల్రెడీ న్యూక్లియర్ బాంబులను ఎదుర్కొన్నటువంటి దేశంగా మా పైన ఈ రకంగా అనుచితంగా ప్రవర్తించడం తగదు, ఒక రెస్పాన్సిబుల్గా వ్యవహరించాలనేది ఇమ్రాన్ ఖాన్ ట్వీట్లో మెన్షన్ చేశారు. ఇప్పుడు అన్ని కూడా శాంతి వచనాలు వల్లిస్తూ హితవు పలుకుతున్నారు. దుర్మార్గానికి పాల్పడేటువంటి దుస్తులే తిరిగి మళ్ళా పాకిస్తాన్ సంబంధించి ఎటువంటి సంబంధం లేదని, మోదీ అక్కసు వెలుగక్కుతున్నారని, భారత్ కావాలి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తుందని చెప్పి పిచ్చి పిచ్చి కారు కూతలు కూస్తున్నారు ఆయన. ఇక పీస్ ఈజ్ అవర్ ప్రియారిటీ ఆయన ఏం చెప్తున్నారంటే శాంతి మాకు ముఖ్యమంటున్నారు. మరి నిజంగా మీకు శాంతి ముఖ్యమైతే లష్కరీ తోయిబా నుంచి పుట్టినటువంటి ఈ టీఆర్ఎఫ్ని ఎందుకు అడ్డుకోలేకపోయింది? లష్కరీ తోయిబాకి ఫండింగ్ చేసేది మేమని చెప్పి అక్కడ రక్షణ మంత్రి చెప్తున్నారు. మరి రక్షణ మంత్రి చెప్పిన మాటలు నమ్మకుండా మీరు శాంతి వచన వెల్లడించడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. మరి ముఖ్యంగా పీస్ కావాలట. మరి పీసే కావాలనుకున్న మీరు ఎందుకు ఆ రోజు పుల్వామా అటాక్లో దాడి చేయాల్సి వచ్చింది? అంతకంటే ముందు కార్గిల్ వార్ ఎందుకు తెరలేపాల్సి వచ్చింది? అంతకంటే ముందు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ విడిపోయే సందర్భంలో భారత్ పైన ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా కేవలం మొదటి నుంచి కూడా భారత్ పైన ఏదో రకంగా అక్కడక్కడ దాడులు చేయాలి, భారత్లో ఉన్న ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని దెబ్బ కొట్టాలి, ఇక్కడ ప్రభుత్వాల్ని కొంత ఇబ్బందులకు గురి చేయాలి, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయాలి, ఎకనామిక్ రిసోర్సెస్ని ముఖ్యంగా
భారత్ ఉన్నటువంటి ఆ ఆర్థికపరమైన అంశాలని దెబ్బతీయాల లక్ష్యంతోనే పాకిస్తాన్ ముందుకు వెళ్తోంది. ఈ ఉగ్రవాద చర్యలన్నీ కూడా మొదటగా అందుకోసమే, ముఖ్యంగా ఇంకా చాలా ఒక దేశాన్ని, పాకిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న భారత్ పైన ఇటువంటి దురహంకారంతో, ఇటువంటి దుర్మార్గమైన మాటలతో వారంతా మాట్లాడుకొచ్చారు. ఇక పాకిస్తాన్ హ్యాస్ గాట్ ఆల్ క్యాపబిలిటీస్ టు గివ్. ఇక్కడ ఇంకా మళ్ళీ వార్నింగ్ ఇస్తే, ఇప్పటివరకు శాంతి వచనాలు మాట్లాడుతూ మళ్ళీ వార్నింగ్ కూడా ఇచ్చారు. అందులో పాకిస్తాన్ హ్యాస్ గాట్ ఆల్ ద క్యాపబిలిటీస్ టు గివ్ ఎ బెఫిటింగ్ రెస్పాన్స్ టు ఎనీ ఇండియన్ మిస్అడ్వెంచర్ యాజ్ మై గవర్నమెంట్ బ్యాక్ ఎట్ ద హోల్ నేషన్ డిడ్ ఇన్ 2019. ఎస్ సార్. సో ఆయన ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్ అనేది అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. గతంలో 2019లో నేను ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇందాక మనం చూసాం మరియం నవాజ్ షరీఫ్ అని పంజాబ్ ప్రావిన్స్ సంబంధించిన ముఖ్యమంత్రి తన తండ్రి నవాజ్ షరీఫ్ గురించి ఏం చెప్పుకొచ్చారంటే, ఈరోజు పాకిస్తాన్ అనేది చాలా బలంగా ఉంది, అనుభవములతో సిద్ధంగా ఉందనంటే నవాజ్ షరీఫ్ చేసినటువంటి కృషి అని చెప్పి ఆ మరియం నవాజ్ షరీఫ్ చెప్తున్నారు. ఇప్పుడు పాక్ ప్రధానిగా పనిచేసిన ఇమ్రాన్ ఖాన్ ఏం చెప్తున్నారంటే, 2019లో నేను చేసిన కృషి కారణంగా పాకిస్తాన్ ఇప్పుడు సంసిద్ధంగా ఉంది, అన్ని రకాల ఎక్విప్మెంట్తో అడ్వెంచర్ చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సాడ్లీ ద నేషన్ హ్యాస్ డివైడెడ్ బై అన్ ఇంటెలిజెన్స్ ఇన్లెజిటిమేట్ గవర్నమెంట్ imposed through fraudulent from 47 results, and yet ironically Narendra Modi's aggression has united the people of Pakistan in one voice against Indian hostility. అని ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం కారణంగా అక్కడి దేశం అనేది ముక్కలుగా విడిపోబోతోంది అనేటువంటి సిచ్యువేషన్లో ఒక్కసారిగా ఇండియా మా పైన చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా మళ్ళీ మమ్మల్ని కలిపాయి. మోదీ చేసిన ప్రయత్నాలు మమ్మల్ని కలిపాయి, మేమన్నా కూడా కలిసే ఉన్నాం, అందరం కూడా కలిసి పోరాడతామని చెప్పి ఆయన ట్వీట్లో మెన్షన్ చేశారు. చాలా సుమారుగా ఒక 10-15 పారాగ్రాఫ్లతో కూడినటువంటి ట్వీట్ ఆయన మెన్షన్ చేశారు. అంతకంటే ముందు మా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ ఎలా చూడాలి? ఆయన వార్నింగ్ ఇస్తున్నారు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని భారత ప్రభుత్వం నుంచి భారత ప్రభుత్వాన్ని, భారతీయులని నెప్పనెడుతున్నారు, హితవు పలుకుతున్నారు, రకరకాలుగా ఆయన ట్వీట్లో సందర్శనగా అంశంగా ఉంది. గతంలో నవాజ్ షరీఫ్ కర్గిల్ వార్లో ఆయన రుచి చూశారు కాబట్టి ఆయనకు ఆ రుచి తెలుసు, భారత్ ఏం చేయగలుగుతుంది, భారత్ సత్తా ఏంటో ఆయన చూశారు కాబట్టి ఆయన కళ్ళేట సాక్షాత్కారమైంది కాబట్టి ఆయనకు తెలుసు. పుల్వామా అటాక్ తర్వాత బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్లో ప్రధానంగా ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ కూడా అన్ని రకాలుగా భారత ప్రభుత్వం ఏం చేయగలుగుతున్న విషయం తెలుసు. మళ్ళీ ట్వీట్ గల కారణం ఏంటి? సో దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు? ప్రస్తుతం జైల్లో నిర్బంధాలు ఉన్న ఇమ్రాన్ ఖాన్ కూడా స్పందించారు ఈ అంశంపై. ఇక పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ పై భారత్ నిందలు వేసింది, ఇప్పుడు కూడా అదే మాదిరిగా మోదీ సర్కార్ నిందలు వేస్తుందంటూ ఆరోపించారు. అంటే తన హయాంలో దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని చెప్పిన భారత్ ముందుకు రాలేదు. 2019లో జరిగినట్లు ఇప్పుడు కూడా అదే జరుగుతుందనే ఒక సాకును మళ్ళీ భారత్ పై రుద్దే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ భారత్ కనుక ఆ దుస్సాహసానికి దిగితే పాకిస్తాన్ కూడా అణుఘర్షణతో సిద్ధంగా ఉంది, మా దగ్గర కూడా అణు వార్ హెడ్స్ ఉన్నాయంటూ అంటే హెచ్చరించే ప్రయత్నం చేశారు. సో అట్లా దేశాల మధ్య చెలగాటం జరగకుండా బాధ్యతంగా వ్యవహరించాలంటూ మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రతి పాకిస్తాన్ చెందిన నాయకుల మాట తీరు అందరి పరిస్థితి ఇలాగే ఉంది. ఇందాక మనము నవాజ్ షరీఫ్ కూతురు పంజాబ్ ముఖ్యమంత్రి, ఆమె కూడా అదే అన్నారు, మా దగ్గర ఆటం బాంబ్స్ ఉన్నాయి, మేము తక్కువ కాదు అంటున్నారు. అంటే అదొక బూచిగా చూపిస్తూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. దొంగ అన్నట్టుగా వాళ్ళు చేసే తప్పులు చేస్తూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్ పైకి ఊసిగొల్పుతూ భారత్ లో హింసను ప్రేరేపిస్తూ తిరిగి భారత్ కనుక ఏదైనా ప్రతీకారం ఏదైనా బుద్ధి చెప్పడానికి ప్రయత్నిస్తే కనుక సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తే తిరిగి భారత్ పైన నిందలు వేస్తూ ఇట్లా ఉల్టాచోర్ బద్మాష్ లాగా తిరిగి బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా అదే పరిస్థితి. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించారు. ఘటన తనను కలిసివేసిందన్నారు. చెప్తూనే ప్రాణనష్టం విషాదకరం అంటూనే తిరిగి మళ్ళీ భారత్ పై ఇట్లా విషయం చెప్తున్నాడు. సో అటు ప్రగాఢ సానుభూతిని చెప్తున్నాడు. సో ఆ రకంగా ఆయన జైల్లో ఉన్నాడు ప్రస్తుతం. ఇమ్రాన్ ఖాన్ పై అనేక కేసులు ఉన్నాయి. 2023 నుంచి కూడా ఆయన జైల్లో ఉన్నారు. అవిశ్వాస తీర్మానంలో ఓడి 2022లో పదవి కోల్పోయాడు, ప్రధాని పదవి కోల్పోయాడు. ఆ తోషాఖాన్ కేసు అంటూ ఇస్లామాబాద్ కోర్టు ఒకసారి 7 ఏళ్ల జైలు వేసింది. అట్లాగే సైఫర్ కేసు, దౌత్యపరమైన రహస్యాలు లీక్ చేశారంటూ అప్పుడు మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ పై ఆరోపణలు వస్తే ఆ కేసులో కూడా ఆయన జైలు పాలయ్యాడు. తర్వాత ఒక భూ ఆరోపణలకు సంబంధించి ఆయన భార్య ఇద్దరు కూడా 14 ఏళ్ల జైలు శిక్ష ఉన్నాయి. ఈ రకంగా అనేక కేసులతో అవినీతి ఆరోపణలతో జైలు శిక్ష పడ్డ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. ప్రస్తుతం ఆయన జైలు నుంచి ఎక్స్ ద్వారా ట్విట్టర్ లో ఈ విషయం చెప్పే ప్రయత్నం చేశాడు. తాజా ఉద్రిక్త నేపథ్యంలో భారత్ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటూ ఆయన తిరిగి మనకి బాధ్యతలు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఆ రకంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి నాయకులు, ఈవెన్ బయట ఉన్న వాళ్ళు కానీ, జైల్లో ఉన్న వాళ్ళు కానీ, ప్రస్తుతం ఉన్న వాళ్ళు కానీ, పాత వాళ్ళు కానీ, ఎవరైనా కూడా ఇక్కడంతా కూడా మళ్ళీ భారత్ పై
విషయం చిమ్మే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓవైపు అటు అంటే ఇక్కడ కొంత ఇమ్రాన్ ఖాన్ వైఖరి డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఈ పహల్గాం ఘటన విచారకరం అన్నారు, బాధపడిందన్నారు, తనకు బాధించిందన్నారు, ప్రాణాలు కోల్పోయిన వారిని సంబంధించి వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే హృదయం కలవరపడుతుందన్నాడు. అంటే ఆ మాట చెప్తూనే మళ్ళీ ఇక్కడ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. సో ఆ రకంగా మోదీ సర్కార్ పై అయితే విషయం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం ఇక్కడ మోదీ సర్కార్ టార్గెట్ చేసినట్టు మాట్లాడడం కాదు, యావత్ భారతావన్ని అవమానపరిచినట్టు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడంలో. ఆ రకంగా భారత్ వైపు సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఇమ్రాన్ ఖాన్ తక్కువేం కాదు, ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు కూడా భారత్ పై అనేక కవింపు చర్యలకు ఆయన అప్పుడే పుల్వామా ఘటన కూడా జరిగింది. సో ఆ రకంగా ఇవన్నీ కూడా అంటే పాకిస్తాన్ పాలకులు అంటే గత పాలకులు కానీ ఇప్పుడున్న పాలకులు కానీ ఎవరైనా కూడా నిస్సిగ్గుగా అటు ఇలాంటి ప్రకటన చేయడం నిజంగా అంటే ఓవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే మరోవైపు ఇటు భారత్ పై అదే తరహా ఆరోపణలు అంటే ఏం అంటే జైల్లో ఉన్నా బయట ఉన్నా కూడా వాళ్ళ చేతగంతనాన్ని ఈ రకంగా భారత్ పై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. మీరు తీవ్రవాద శిబిరాలని అణచివేయమంటూ ఓవైపు పాకిస్తాన్ అనేది పూర్తిగా ఒక మిలిటెంట్ హబ్ గా తయారైంది, ఆ దేశం అంతా కూడా పూర్తిగా ఉగ్రవాదం తయారు చేసే ఒక ఫ్యాక్టరీ లాగా మారిందంటూ ప్రపంచ దేశాలంతా ఆరోపిస్తూ ఓవైపు యునైటెడ్ నేషన్స్ లో కూడా వాళ్ళపై నిర్బంధాలు విధించి వాళ్ళకు రావాల్సినటువంటి నిధులు కూడా ఆపేస్తున్న పరిస్థితి. పూర్తిగా ఉగ్రవాదం తయారు చేసే దేశంగా గుర్తించి ఒక ముద్ర వేసినప్పుడు కూడా సిగ్గు లేకుండా కనీసం ఆ పాలకులు ఇప్పటికి కూడా అక్కడ శిబిరాలను నిర్మూలించకుండా తిరిగి భారత్ పైనే ఎగదోస్తూ భారత్ పై చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం నిజంగా అంటే ప్రపంచం అంతా గమనిస్తుంది. సో ఆ రకంగా పుల్వామా ఘటనకు సంబంధించి అప్పుడు ఏ రకంగానైతే ఆ బాలకోట్ ఆయనకు దుస్సాహసంగా చెప్తున్నాడు ఇమ్రాన్ ఖాన్, అంటే మనకు చేయాల్సిన డ్యామేజ్ చేస్తూ తిరిగి ఉగ్రవాద శిబిరాలను దాడి చేయడం అనేది దుస్సాహసంగా ఇమ్రాన్ ఖాన్ మధ్యలో ఉన్నమాట. సో ఆ రకంగా అంటే ఇప్పుడు వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఒకటే బూచి చూపిస్తున్నారు, మా దగ్గర కూడా అణువార్ హెడ్స్ ఉన్నాయి, బాంబులు ఉన్నాయి, మేము కూడా ఏం మేము రియాక్ట్ అయితే మేము కూడా మళ్ళీ బాంబులు వేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ చెప్తున్న పరిస్థితి. సో ఆ రకంగా అంటే ఇది ఒక బూచిగా చూపిస్తూ భారత్ ని అంటే ఆ రకంగా బదనాం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఆ రకంగా ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ కూడా అదే కోవలో ఉన్నాడు. ఇమ్రాన్ ఖాన్ కూడా అలాంటి ఆరోపణలు చేస్తున్నారు. సరే ఇప్పుడు ఎవరెన్ని ఆరోపణలు చేసినా భారత్ చేయాల్సింది చేయబోతుంది. ఇప్పటికే ఢిల్లీ నుంచి పాకిస్తాన్ క్యాపిటల్ కు ఎలాంటి సంకేతాలు పంపుతుంది. సో ఆ రకంగా ఇప్పటికైతే దేశ అంతర్గత భద్రతకు సంబంధించి దేశంలో ఎదుర్కొంటున్న సవాళ్లకు సంబంధించి ఇప్పటికే ప్రధాని, హోంమంత్రి, రక్షణ మంత్రి ఏ చర్యలు తీసుకోవాలో, ఎలాంటి వ్యూహంతో ఎలాంటి వైఖరితో ముందుకెళ్లాలో మనకు వరుసగా సమావేశాలు అయితే ఢిల్లీలో జరుగుతున్నాయి. ఇంకోవైపుగా అంటే ఇక్కడ బీజేపీ ఈజ్ లెడ్ బై ఆర్ఎస్ఎస్ అంటూ కూడా మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ భారత్ లో కూడా కొంత రాజకీయ చర్చలకు తావించే విధంగా ఆయన ఆరోపణలు చేయడం ఎలా చూడాలి? ముఖ్యంగా అటు పాకిస్తాన్ కూడా 4 ముక్కలుగా అవుతున్న నేపథ్యంలో మోడీ సర్కార్ యాక్షన్, భారత యాక్షన్ అనేది మమ్మల్ని మళ్ళీ యునైట్ చేసింది, కలిసికట్టుగా పోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ మాట్లాడుకొస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలంటే వారంతా కూడా కలిసిపోయాం, కలిసికట్టుగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామనే రకంగా చెప్తున్నారా? ఇక్కడ 2 వర్షాలు అర్థం చేసుకోవాలి. ఒకటి మా తప్పేం లేదు అనేది వాళ్ళు భావిస్తూ మా తప్పేం లేదని చెప్పేటువంటి విషయాన్ని వెల్లడిస్తున్నారా, లేదు మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారా? అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఎలా చూడాలి? అంటే మొదటి నుంచి కూడా పాకిస్తాన్ పాలకులకు ముఖ్యంగా అంటే మోదీ సర్కార్ వచ్చిన తర్వాత అంటే మిగతా ప్రభుత్వాలకి మోదీ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ఇక్కడ మోదీ ప్రభుత్వం జాతీయవాదంతో ముందుకెళ్తుంది. ఇక్కడ భారత్ లో మన ప్రయోజనాలు ముఖ్యమంటూ వెళ్తున్న పరిస్థితి. ప్రధానంగా తీవ్రవాదాన్ని అణచివేత విషయంలో మోదీ సర్కార్ చాలా కఠిన వైఖరులు అవలంబిస్తుంది. ఇక్కడ అంటే బీజేపీకి ఉన్న మూలాలేంటి, బీజేపీ ఎలాంటి సిద్ధాంతంతో పోతుంది, సైద్ధాంతిక పరంగా బీజేపీ కాస్త పేట్రియాటిక్ గా ఆలోచిస్తుంది. కాబట్టి ఇక్కడ అంటే నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ వెనుక నుండి నడిపిస్తోంది. ముఖ్యంగా హిందుత్వవాదాన్ని తెరపైకి తెస్తూ ముస్లింలపైకి ఎగదోస్తుందంటే ఇక్కడ ఆర్టికల్ 370 గురించి కూడా ఆయన మాట్లాడారు ఆయన తన ట్వీట్ లో. అలాగే కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి గురించి కూడా ఇమ్రాన్ ఖాన్ ఇక్కడ ట్వీట్ చేశాడు. సో ఆ రకంగా కాశ్మీర్ హక్కులకు సంబంధించి మేము యునైటెడ్ నేషన్స్ లో కూడా మాట్లాడాము గతంలో అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇట్లా చాలా అంశాలు ఈ చూడండి ఈ ట్వీట్ లో మనం ఒకసారి ఆర్టికల్ 370 గురించి మాట్లాడాడు, తర్వాత కాశ్మీర్ లో హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ మాట్లాడాడు, యునైటెడ్ నేషన్స్ గురించి ప్రస్తావించారు, చాలా అంశాలు ప్రస్తావించారు. సో ఆ రకంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్ చేస్తుంది. ఆర్ఎస్ఎస్ హిందూ భావజాల సంస్థ కాబట్టి సో ముస్లింలకి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ పాకిస్తాన్ పైకి ఎగదోస్తుంది అనేది వాళ్ళ వాదన. మొదటి నుంచి కూడా సాంప్రదాయక ముస్లిం దేశం ఏంటి ఈ పాకిస్తాన్ లో ఇదొక వితండవాదంగా మనం చెప్పాలి. నిజంగా భారత్ పై విషం చిమ్ముతూనే ఇటు
ఆర్ఎస్ఎస్ పై అంటే అలాగే మోదీపై. అంటే ఇది ఒక రాజకీయ కోణంలో చేస్తున్నటువంటి విమర్శ. కానీ అంతేకాని దానికి ఆర్ఎస్ఎస్ ఏం ప్రభుత్వాన్ని నడుపుతుందా అనే అంశంలో ఇక్కడ ప్రభుత్వం నడుపుతుంది బీజేపీ కాబట్టి కేంద్రంలో. సో ఆ రకంగా ఆర్ఎస్ఎస్ ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ఆయన చేసిన మాటలు. సో ఆ రకంగా అంటే ఇక్కడ అటు మనం కేవలం మన మీదనే కాదు ఇప్పుడు ఈ అంశాన్ని ఎదుర్కోవడంలో అటు ఇక్కడ నవాజ్ షరీఫ్ సంబంధించిన పార్టీ కానీ ఆసిఫ్ అలీ జర్దార్ సంబంధించిన పార్టీ కానీ ఏ రకంగా బాధ్యతగా లేవు. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తంగా పెరగకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళపై కూడా లేదు. ఆ పార్టీలు కూడా పాకిస్తాన్ లో ఫెయిల్ అయ్యాయంటూ చెప్పుకొస్తున్నారు. అంటే ఎవడి వాదన వాడిది. అంటే ఇక్కడ స్థానికంగా వాళ్ళ దేశం అంతర్గత వ్యవహారాలు కూడా ఈ ఎక్స్ లో చెప్తున్నాడు, వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారని చెప్తున్నారు. ఇంకో విషయం కూడా పొందుపరిచారైనా ఇక్కడ దేశం గురించి మాట్లాడుతున్నాను నేను, కానీ అటు నవాజ్ షరీఫ్ కి కానివ్వండి, షెహబాజ్ షరీఫ్ కానివ్వండి, ఆసిఫ్ జర్దారీ వీరందరికీ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరుగా ఉన్నాయి. వాళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్ అబ్రాడ్ లో ఉన్నాయి కాబట్టి వాటిని రక్షించుకోవడం కోసం, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కోసం, వాళ్ళ ఎకనామిక్ సోర్సెస్ కోసం వాళ్ళు ఎక్కడా మాట్లాడడం లేదు. వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ సేవింగ్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. అంటే అంతర్గతంగా కూడా రాజకీయ విషయాలతో మాట్లాడుకొచ్చారు ఆయన. వారి దేశం పట్ల నాకు మాత్రం చాలా పెద్ద ఎత్తున భక్తి ఉంది, కానీ నవాజ్ షరీఫ్కి, ఆసిఫ్ జర్దారీకి వీళ్ళెవరికి కూడా భక్తి లేదు, వారెవరు కూడా దేశం గురించి పట్టించుకోరంటే కూడా అక్కడ పొలిటికల్ కామెంట్స్ కూడా చేశారు ఆయన. అంటే ఇంటర్నల్ కూడా వాళ్ళ యుద్ధం ఉంది. ఈ యొక్క విషయాన్ని రాజకీయంగా కూడా ఎవరికి వారు వాడుకుంటున్నారు పాకిస్తాన్ అనుకోవచ్చా? డెఫినెట్ గా. అంటే ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని అడియాల జైల్లో ఉన్నారు. చెప్పాను మీకు చాలా కేసులు ఉన్నాయి, ఒక్కటి కాదు. పెద్ద అవినీతి పరుడు. అతనికి ఇచ్చినటువంటి ప్రధాన బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. భూమి ఆరోపణలు అయితే ఇక ఏకంగా ఆయన భార్యకు ఆయనకు ఇద్దరు కూడా జైలు శిక్ష పడింది. ఆయనకు 14 ఏళ్ళు పడింది, ఆయన భార్యకు కూడా దాదాపు 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఇంకా అంతేకాదు, కేవలం ఏదో స్వచ్ఛంద సంస్థ పెట్టి దానికి సంబంధించిన భూమి నొక్కాడంటూ ఆరోపణలు. అంతేకాదు ఇక ఏకంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి దౌత్యపరమైన సమాచారాన్ని లీక్ చేశారంటూ సైఫర్ కేసు ఉంది, అలాగే తోషాఖానా కేసు, రకరకాల ఆరోపణలు ఉన్నాయి. అసలు 10 సంవత్సరాలకు సంబంధించిన జైలు శిక్షలు ఆయన అప్పటికే అక్కడ కోర్టులు విధించిన పరిస్థితి. అంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి సరిగ్గా లేదు. ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నవాజ్ షరీఫ్ పార్టీ కూడా అంతే. నవాజ్ షరీఫ్ కూడా డిస్క్వాలిఫై అయ్యాడు. ఆయన తమ్ముడిని పార్టీకి చీఫ్ గా చేసి ఆయన కూడా పూర్తిగా దేశ బహిష్కరణ గావించబడ్డాడు. సుప్రీంకోర్టు గురించి ఆయన అభిశంసించింది. సో ఆ రకంగా పాకిస్తాన్ పాలకులంతా కూడా అంతే. దాదాపుగా ఆ దేశంలో, ఆ చిన్న దేశంలో ప్రజాస్వామ్యం లేదు. అవినీతి ఆరోపణలు, కంప్లీట్ గా మిలిటరీ పాలకుల జోక్యం ఉంటుంది. పైగా ఆర్మీ మళ్ళీ వీళ్ళందరినీ గద్దెదించి వాళ్ళు ఆర్మీ అధికారాన్ని హస్తగతం చేసుకునే పరిస్థితి. సో ఈ రకంగా అంతర్గతంగా రాజకీయంగా అస్థిరత, అనిశ్చితి, మనం మొదటి నుంచి కూడా ఇదే మాట్లాడుకుంటున్నాం. రాజకీయపరమైన అనిశ్చితి, అస్థిరత ఉన్నటువంటి పాకిస్తానే అక్కడ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో సరిగ్గా సరైన ఆలోచన లేక కొట్టుమిట్టాడుతుంది అస్థిరతతో. ఇప్పుడు అంటే వీళ్ళంతా కలిసి భారత్ పై విషయం చిమ్మే ప్రయత్నమే. అంటే ఒకరి చేతగంతనాన్ని ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ చివరికి తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మళ్ళా అందరి లక్ష్యం ఒకటే, టెర్రరిజాన్ని మాత్రం ఎంకరేజ్ చేయాలి. వీళ్ళంతా ఈ కపట నాటకాలు ఆడుతున్న దేశంలో, అక్కడ వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రజలను మోసం చేస్తూనే సరైన పరిపాలన చేయకుండానే మళ్ళీ ఈ మొత్తం వ్యవహారాన్ని, ఈ నెపాన్నంతా కప్పిపుచ్చుకోవడానికి తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్ ని బూచిగా చూపిస్తూ అక్కడ దేశ ప్రజల్ని నమ్మిస్తున్నారు. ఇక్కడ మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. సో ఈ అంశం అంతా కూడా ఆ రకంగా పాకిస్తాన్ పాలకులు, సైనిక పాలకులు దేశంలో, అందుకే పాకిస్తాన్ ప్రజలకు ఈ అక్కడ పాలకులు అంటే నిజంగా కోపం, చాలా కోపం. పాకిస్తాన్ పాలకులన్నా కూడా, రాజకీయ నాయకులన్నా, మిలిటరీ పాలకులన్నా. సో ఆ రకమైన పరిస్థితులు ఇక్కడ అల్టిమేట్ టార్గెట్ వచ్చేసి భారత్ ను బూచిగా చూపిస్తూ ఇక్కడ టెర్రరిస్టులను ఎగదూస్తూ భారత్ పై చేస్తున్న పరిణామాలు ఇవి. సరే, ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే రాజకీయ పరమైన కారణాలు పాకిస్తాన్ లో ఎలాంటి అస్థిరత ఉందో, అనిశ్చితి ఉందో చెప్పే ప్రయత్నం. ఓవరాల్ గా ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా అదే చేస్తున్నాడు, భారత్ పై ఆరోపణ చేస్తున్నారు. వీళ్ళంతా చెప్పేది ఒకటే, చేతగని మాటలు. ఏమైనా అంటే మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మేము కూడా సిద్ధంగా ఉన్నామని. ఎవడే ఇక్కడ తోక ముడుచుకొని చేతులు కట్టుకొని కూర్చోలేదు. పాకిస్తాన్ అణువార్ హెడ్లు ఓపెన్ చేసేలోపే ఆ పరిస్థితి వస్తే కనుక భారత్ అంతకంటే ముందే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ రామ్దాస్, నిజంగా వాళ్ళు అంటున్నట్టుగా అణుబాంబులు ఉన్నాయి అనేటువంటి అక్కసుని పదే వాళ్ళ యొక్క విషయాన్ని భారత్ పైన చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు అంటున్నట్టుగా నిజంగానే అణుబాంబులకు సంబంధించి వాళ్ళ హెడ్స్ వాళ్ళు అక్కడ ఫైర్ చేసే ముందే, అంతకంటే ముందే పాకిస్తాన్లో మన బాంబులు అక్కడ ఉండబోతున్నాయి, మనం ఒకసారిగా మన సత్తా చాటే అవకాశం, వాళ్ళు ఒకసారి ఆలోచన వచ్చినా కూడా అంతకంటే ముందుగానే భారత్ రియాక్ట్ అవకాశం కూడా ఉంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతున్న మాటలు ఒకసారి ట్వీట్ మళ్ళీ చూద్దాం. చాలా క్లియర్గా ఆయన అంతర్గతంగా రాజకీయంగా అటువంటి వారిపైన విమర్శలు గుప్పిస్తూనే భారత్ పైన అక్కసు వెళ్ళగక్కుతున్నారు.
భారత్ పైన అక్కసోలగక్తూ ఒక రాజకీయంగా మళ్ళీ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. నవాజ్ షరీఫ్, ఆసిఫ్ జర్దారీ, షెహబాజ్ షరీఫ్ అందరూ కూడా దుర్మార్గులు. వారెవరు కూడా పాకిస్తాన్ అంటే భక్తి లేరు, వారెవరు కూడా పాకిస్తాన్ అంటే అసలు చిత్తశుద్ధి లేదు. కానీ నాకు మాత్రం చాలా పెద్ద ఎత్తున పాకిస్తాన్ అంటే గౌరవం, పాకిస్తాన్ అంటే దేశభక్తి బాగా ఉందన్నట్టుగా ఆయన చెప్తూ, మరోవైపుగా వారందరికీ అబ్రాడ్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా అడ్డొస్తున్నాయి, ఇల్లీగల్ ఎకనామిక్ సోర్సెస్ అడ్డొస్తున్నాయి. కానీ నాకు అటువంటిది ఏదీ లేదు, నేను పాకిస్తాన్ పట్ల చాలా ప్రేమతో ఉన్నానని చెప్తూనే భారత్ పైన అక్కసోలగక్కుతున్నారు. ప్రధాని మోదీ పైన అక్కసోలగక్కుతున్నారు. ఇష్టం వచ్చినట్టుగా మరోసారి భారత్ పైన విషం గమ్మే ప్రయత్నం చేశారు. చాలా మంది కూడా అణుబాంబులు ఉన్నాయి, అణుబాంబులని పాకిస్తాన్ గురించి ఆ పాకిస్తానీ ప్రజాప్రతినిధులు, పాకిస్తాన్ మాజీ ప్రధానులు, మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అక్కడ నిజంగానే ప్రయోగిద్దాం అనేటువంటి ఆలోచన వచ్చినా కూడా అంతకంటే ఒక సెకండ్ ముందే భారత్ నుంచి మిసైల్ సిద్ధంగా ఉన్నాయి, మీపై పడిపోయి మీరు ఆలోచన వచ్చినా కూడా మిమ్మల్ని మొత్తం చిత్తుగా చేయడానికి భారత్ కూడా సంసిద్ధంగా ఉంది. ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. At KLH, we help you not only gain knowledge, but also experience it. KLH deemed to be university.